తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు రూ. 4,016 రూపాయల కొత్త పెన్షన్లను డబ్బులను తొందరలో విడుదల చేయబోతున్నామని మనకి అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. మనం చూసుకున్నట్లయితే ఈరోజు మే నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది విడుదల కాబోతున్నాయి. ఈ పెన్షన్లు అనేది మొదటిగా ఎటువంటి జిల్లాలలో పంపిణీ చేయబోతున్నారు, ఇవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లు అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. దీనిపైన సమాచారం అనేది చెప్పడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ కొత్త పెన్షన్లు ఎవరెవరికి ఎప్పటి నుంచి ముందుగా జమ చేయబోతున్నారు, ఈ కొత్త పెన్షన్లను మీ ఖాతాలో జమ కావాలంటే పొందాలంటే ఏం చేయాలి, అంతేకాకుండా అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ మే నెలకు సంబంధించిన పెన్షన్లు సరైన టైంలో అంటే సరైన టైంకి మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలి. అంతేకాకుండా మనకి గత నెలలో ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా ఇప్పటి వరకు ఎవరికైతే ఖాతాలలో జమ కాలేదో అటువంటి వారందరినీ దృష్టిలో పెట్టుకొని కూడా ఆ పెన్షన్లను కూడా జమ చేయాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేది తెలపడానికైతే ప్రయత్నిస్తాను. అంతేకాకుండా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్ల కోసం ఈ ముందున్న వచ్చే నెల స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ కొత్త పెన్షన్లను పెంచబోతున్నారనే అప్డేట్స్ అనేది ఉన్నాయి. ఎన్నికలకు ముందు ఈ కొత్త పెన్షన్లను విడుదల చేస్తారా, పెంచుతారా అన్న దానిపై చాలామంది మనకైతే ఆతృతతో ఎదురు చూడడం అయితే జరుగుతుంది. పెన్షన్ లబ్ధిదారులు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు ఈ కొత్త పెన్షన్లను ఎవరి ఖాతాలలో ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగానైతే కోరుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో అటువంటి వారు ఎవరైనా ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకైతే వచ్చేద్దాం. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి ఎవరెవరికి జమ చేయబోతున్నారని అయితే చాలామంది కామెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్ల సందర్భంగా రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి అదిరిపోయే శుభార్త చెప్పనున్నారు. ఈ నెల చివరాఖరులో క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్ల పెంపుకి మనకి భారీ శుభవార్తనైతే తెలుపబోతున్నట్టుగా మనకి ప్రముఖ మీడియా వార్తలలో వెల్లడించడం అయితే జరిగింది. మనకి దాదాపు జూలై నెలలో అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోలే అనే సమయం అనేది ఉంచడం అయితే జరుగుతుంది. మనకి ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ సమాచారం అయితే ఇదైతే మే నెల పెన్షన్లు ఈ జూన్ నెల ఎప్పటి నుంచి ఎవరికి ఇవ్వబోతున్నారు అన్నట్టుగా అడుగుతున్నారు. మొదటిగా మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు మే నెల పెన్షన్లు అనేది జమ కాబోతున్నాయి. అంతకుముందు ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎవరికైతే ఇంకనైతే జమ కాలేదో వారికి 2 నెలల పెన్షన్లు కలుపుకొని ఆ పెన్షన్లు అనేది పోయిన నెల పెన్షన్లు అంతకుముందు పెన్షన్లు పోయిన నెల పెన్షన్లు కలుపుకొని 2 నెలల పెన్షన్లు అనేది ఈ జూన్ నెల చివరి వారం నుంచి మొదలుకొని జూలై నెల 2వ వారం వరకు ఈ పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.